తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ పేరుతో విచ్చలవిడిగా తిరిగేస్తున్న అల్లు శ్రీనివాస్ పై ఫిర్యాదు వచ్చింది. బీటెక్ చదువుతున్న ఓ యువతిని ఈ లేడీ అఘోరీగా చలామణి అవుతున్న శ్రీనివాస్ మాయమాటలు చెప్పి తీసుకు వెళ్లిపోయాడని యువతి తండ్రి తురుమెళ్ల కోటయ్య ఫిర్యాదు చేశారు. సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది. కోటయ్య చెబుతున్న ప్రకారం తన కూతురు శ్రీవర్షిని ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తుంది. 4 నెలల క్రితం లేడీ అఘోరీ మంగళగిరి నేషనల్ హైవే మీద ఒంటి మీద బట్టలు లేకుండా హల్చల్ చేస్తూ ఉంటే పోలీసులు ఎవరైనా మహిళలు ఉంటే కొంచెం లేడీ అఘోరీకి బట్టలు కప్పండి అని చెప్పారు. అప్పుడు తన కూతురు ధైర్యంగా వెళ్లి బట్టలు కప్పింది. అది వారి పరిచయానికి దారితీసింది. ఎందుకంటే ఆ పిల్లని అల్లారు ముద్దు పెంచుకున్నా. నాకు కూతురు ఒక్కడే కదా, వాళ్ళ అన్న చెల్లి ఇద్దరు వెళ్ళారు బండి వేసుకుని. వెళ్ళేస్తే అక్కడ అందరూ చాలామంది ప్రేక్షకులు చూస్తున్నారు. ఆమె బట్టలు ఇచ్చేసి పక్క పడేసి పోలీసుల మీద అటాక్ చేస్తుంటే పోలీసులు రూరల్ పోలీసు ఎస్ఐ గారు, అమ్మ మీలో ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇలా ధైర్యవంతులు ఉంటే ఆమెకు వెళ్ళి బట్టలు రాకమని అంటే నా కూతురు కొంచెం మొదటి నుంచి ధైర్య సాహసాలు పెంచారండి. ఆ పిల్ల ధైర్యంగా వెళ్ళి ఆమెకు బట్టలు కట్టింది. బట్టలు కడితే అప్పుడు నీ నెంబర్ అని చెప్పి నా కూతురు నెంబర్ తీసుకుందంట. అప్పటి నుంచి లేడీ అఘోరీ అంటున్న శ్రీనివాస్ తన కూతురు ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడుతూ ఉండేవాడట. కొంతకాలం తరువాత మా ఇంటికి కూడా వచ్చి నా కూతుర్ని మాయమాటలతో మోసం చేసి ఆకుపసలతో లేపనాలు పూసి వశీకరణ చేసుకుని అఘోరీల ఆశ్రమానికి యువరాణిని చేస్తానని చెప్పి తన కూతుర్ని పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడని ఆయన వాపోయాడు కోటయ్య. లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అల్లూరి శ్రీనివాస్ పై గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు శ్రీ వర్షిని తండ్రి కోటయ్య. నిన్ను నీకు సాధన నేర్పిస్తా అదే చేస్తానని చెప్పి ఈ పిల్లల్ని బలబలు పెట్టి చెప్పే కదా ఇంతకుముందు మా ఇంట్లోనే పసర్లు అవి రాస్తుంటే నేను ఖండించానని. ఆమె అల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడీ గారుగా చాలా మంది అవుతున్నా. ఆమె వచ్చిందండి ఒకసారి కూడా. నా కూతురు కాలేజీ వచ్చినాక ఆమె చూస్తాకి వెళ్ళినప్పుడు ఆమె బట్టలు కట్టింది కదా ధైర్యంగా. అప్పుడు నెంబర్ తీసుకుందిగా, ఆ నెంబర్ కాల్ చేసి వచ్చింది. తొలి నుంచి లేడీ అఘోరీ పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. పోలీసులు ఎప్పటికప్పుడు లైట్ తీసుకున్నారు. ఇప్పుడు కొత్త రూపం ఎత్తాడు. ఆడపిల్లల్ని అఘోరీ అయ్యేలా ట్యూన్ చేయటం, వారిని తల్లిదండ్రుల నుంచి దూరంగా తీసుకుపోవడం మొదలైంది. వశీకరణాలు, ఆకుపసర్ల గురించి మనకు తెలియదు. అవి రాయగానే వశమవుతారా అంటే కూడా స్పష్టత లేదు. ఆ విషయం పోలీసులు తేలుస్తారు. కానీ పిచ్చి చేష్టలు చేస్తున్న వారిని ఉపేక్షించడం మాత్రం ఎప్పటికీ ప్రమాదమే. ఎట్లా అంటే మీకు తాడేపల్లి 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాను, మేమ్మ మీ నాన్నకి నేను రాజాలా చూసుకుంటాను, నీ సాధనలో ఎవరానిలా చేస్తాను, నేను బాగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పాను. ఫ్లాట్ అటు ఇటు కొందంట ఆశ్రయం కట్టిస్తున్నాను. నేను ఆశ్రయంలో చెక్ పవర్ ఇస్తాను, ఇంకా డబ్బులు మొత్తం నీయాగా ఇక నీ ఇష్టం. నాకు చేయలేదండి, తీసుకోవట్లేదండి. మీ అమ్మాయి ఎంతంటే మీ అమ్మాయి నేను మేజర్ని నేను వెళ్ళిపోతాను కంప్లైంట్ పెట్టి వెళ్ళాం. మేమేం తీసుకోం కేసు. తనని మందు పెట్టి వశీకరణ చేసుకుని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మాకు అనుమానం ఉంది. పైగా తన మానసికంగా కూడా తన మీద డామినేటింగ్ చేసిందని చెప్పని లేడీ గారు డామినేటింగ్ చేసి తను ఇన్ఫ్లుయెన్స్ చేసిందని నాకు అనుమానంగా ఉంది. కాబట్టి ఆ పిల్లని నేను తీసుకొచ్చి మా మీద అనుమానంగా ఉంది కాబట్టి పోలీసుల సమక్షంలోనే మానసిక వైద్యుల చేత ఒకసారి చెక్ చేయించండి. అదే ఇలాగ మసీదులకి కూలుస్తానని చెప్పండి, దర్గాలకు కూలుస్తానని చెప్పండి అలా వచ్చింది కదా, అలానే తీసుకొచ్చింది కదా, ఆ ఆశ్రయం కోరింది కాబట్టి తీసుకోవాల్సి వచ్చిందండి.